గురుగారు సార్ మొబైల్ తీయాలి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం. ఓకే సార్. ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది. 100 రోజుల్లోనే ఇదొక మంచి ప్రభుత్వం అనడానికి మా మిత్ర రాజాం మెయిన్ రోడ్డే ఒక ఉదాహరణ. 6 కోట్ల రూపాయలు గత సంవత్సరంన్నరగా పెండింగ్ ఉన్న బిల్లులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పిన వెంటనే మరి రాజాం ప్రజల దృష్టిలో పెట్టి 6 కోట్ల రూపాయలు. తదనంతరం మిగతా 15 కోట్ల రూపాయలు అంటే 9 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు మొదలు పెట్టడం జరుగుతుంది. కాంట్రాక్ట్ వ్యవస్థని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నాశనం చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రమాదమైన 40 మంది కాంట్రాక్టర్లు మరి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, అభివృద్ధి కాముక ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈరోజు రోడ్ల విషయంలో, కాంట్రాక్టర్ విషయంలో అన్నీ కూడా శ్రద్ధ తీసుకుని ముఖ్యంగా మన జిల్లాలో అలాగే రాజాం నియోజకవర్గంలో ఈ 6 కోట్లు ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోడ్డు వల్ల రమారమీరు గత 2 సంవత్సరాల్లో ఒక 100 నుంచి 200 మంది గాయాలు పడడం, కాళ్ళు చేతులు ఇరిగాయి. ఒక 4 నుంచి 5 చనిపోవడం కూడా జరిగింది యాక్సిడెంట్ల వల్ల. అలాగే ఎన్నో ఆటోలు తిరగబడ్డాయి, ఎన్నో 2 వీలర్స్ తిరగబడిపోయాయి. అలాంటి రోడ్ని మరి చాలా దారుణంగా నెగ్లెక్ట్ చేసింది గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి చూసి కూడా అన్నారు, గెలిచిన వెంటనే మనం ఈ రోడ్డుని బాగు చేసుకున్నాం, ఈ రోడ్డు నెంబర్ 1 రోడ్డుగా తయారు చేసుకోవాలని అన్నారు. ఆ మాట నిలబెట్టినందుకు రాజాం ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము వారికి మరి చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాజాం నియోజకవర్గానికి సంబంధించి మరి ప్యాచ్లు చాలా ఎక్కువ ఉన్న R&B డిపార్ట్మెంట్లో దగ్గర ఇప్పుడు 4 కోట్ల రూపాయలు మళ్ళీ ఇమీడియట్గా ఇచ్చే ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అన్ని రోజుకి 20 నుంచి 22 గంటలు కష్టపడడం. గత 10 రోజుల్లో విజయవాడలో జరిగిన ఏవైతే వరదలు వచ్చాయో ఆ వరదల్ని ఏ విధంగా ఎదుర్కొని ప్రజలను మళ్ళీ రిస్టోర్ చేసి, మళ్ళీ పరిస్థితులన్నీ రిస్టోర్ చేసి ఈరోజు నిశ్శబ్దంగా ఎవరి పని వారు చేసుకున్న విధంగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం.
అదేవిధంగా ఈరోజు అధికారులందరూ కూడా మరి కష్టపడే మరి అధికారులందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. కానీ పని కల్పించడం జరిగింది. మరి గత 5 సంవత్సరాలుగా R&B డిపార్ట్మెంట్ కానీ, PR డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మరి ఆర్థిక లేమితో, డబ్బులు లేక, పని లేక బాధపడే పరిస్థితి ఉండేది. ఇంజనీర్లకు కానీ, లేకపోతే టెక్నీషియన్స్ కానీ, వర్కర్స్ కానీ. అలాగే ఎంతో మంది మరి స్కిల్డ్ వర్కర్లు కూడా లక్షలాది మంది ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్ళారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రభుత్వాన్ని చూసి లక్షలాది మంది స్కిల్ వర్కర్స్ మళ్ళీ మన దగ్గరికి రావడం వల్లే మళ్ళీ పనులు ప్రారంభమయ్యాయి. అలాగే ఖచ్చితంగా మేము చెప్పగలం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఈ 5 సంవత్సరాల్లో. ఏ మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈరోజు లోకేష్ బాబు గారు ఈరోజు విశాఖపట్నంలో మరి నిన్న కాక మొన్న కూడా మీటింగ్ పెట్టి మరి ఐటీని దేశంలోనే నెంబర్ 1గా విశాఖపట్నం సిటీని చేయడానికి, అలాగే ఈరోజు జీడిపిలో 10వ స్థానంలో ఉన్న విశాఖపట్నం 5వ స్థానానికి తీసుకురావడానికి కంకణం కట్టుకున్న ఈ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు ఆధ్వర్యంలో ఖచ్చితంగా సాధిస్తాం. మరి కొన్ని లక్షల మందికి ఈరోజు కార్మికులకి ఉపాధి లభిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఉచితంగా ఇసుక ఇస్తున్నాం. అలాగైతే ఏవైతే చిన్న చిన్న ట్రబుల్స్ ఉన్నాయో ఆ ట్రబుల్స్ ఇసుకు సంబంధించిన కూడా త్వరలో పూర్తిగా మరి మొత్తం తీరిపోతాయని, అలాగే ఎక్సైజ్ పాలసీ కూడా మంచి పాలసీ తీసుకోవడం వల్ల ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. 99 రూపాయలకే మరి ఇవ్వాలి మంచి మంచి లిక్కరు. మరి ఎవరైతే కష్టపడుతున్నారో, సాయంత్రం వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నారో వారికి సంబంధించిన మంచి పాలసీ కూడా ఈరోజు రావడం జరిగింది. అలాగే ఎవరైతే మరి లిక్కర్కి సంబంధించిన మరి ఉన్నారో, కార్మికులు కొందరు ఉన్నారో వారికి 10% ఈరోజు మన గౌడాస్ కానీ, అలాగే ఇక్కడ దానికి సంబంధించిన ఉపకులాలకు అందరికి కూడా మరి 10% ఇవ్వడం అంటే మరి బడుగు బలహీన వర్గాల గురించి చంద్రబాబు చేస్తున్న కృషి ఇదొక ఉదాహరణని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే నిన్న కాక మొన్న చైర్మన్లు కూడా ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ప్రజల్లో ఉన్నారో, ఎవరైతే పార్టీకి మరి దోహదపడ్డారో వారిని దృష్టిలో పెట్టుకుని చైర్మన్లు అలాగే మెంబర్స్ వేశారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సత్ఫలితాలు ఇస్తున్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు.